ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో ఈ వీడియోని మీరు ఇక్కడే స్కిప్ చేసేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఇక మనం మూవీ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి గిస్టినో అనే ఒక ముసలోని చూపిస్తారు. ఈ ముసలోడు ఆ పక్కన ఉన్న కుక్క పిల్లని పిలిచి దానికి బిస్కెట్ వేసి పక్కన ఉన్న పూలకుండి ఆ కుక్క మీద వేసి చంపేద్దాం అని అనుకుంటాడు. గాని ఆ పూలకుండి అక్కడ ఉన్న పోల్కి వైరుతో కట్టేసి ఉంటుంది. అందువలన ఆ కుక్క బతికిపోతుంది. తర్వాత గిస్టినో తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తన భార్య పెంచుకుంటున్న పెంపుడు కుక్క అక్కడికి వచ్చి గిస్టినో షూస్ మీద టాయిలెట్ పోసేస్తుంది. ఆ కుక్క ప్రతిరోజు అలాగే చేస్తూ ఉంటుంది. అందుకే గిస్టినోకి చిరాకు వచ్చేసి ఆ కుక్కని చంపేయాలి అని అనుకుంటాడు. అదే సమయంలో అక్కడికి గిస్టినో పెద్ద కొడుకైన రేంజో తన భార్య లారాతో కలిసి వస్తాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇదే సీన్ లో మనకి మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శాండ్రోని చూపిస్తారు. ఇతని గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఇతను ఒక పెద్ద దూల. ఆ తర్వాత ఫిల్ చేసుకోండి. ఈ శాండ్రో గిస్టినో వాళ్ళ చిన్న కొడుకు. అయితే శాండ్రో వాళ్ళ అమ్మ, మీ అన్నయ్య లగేజ్ బయట ఉంది, లోపలే తీసుకురాని అంటే ఈ బుడ్డోడు ఆ లగేజ్లన్నీ పట్టుకుని లోపలికి వచ్చి తన వదిన కాళ్ళెంక అలాగే చూస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతుంది శాండ్రోకి వాళ్ళ వదిన మీద ఆ రకమైన ఒపీనియన్ ఉంది అని ఈ సీన్ లో మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత సీన్ లో రేంజో ఒక పని మీద బయటికి వెళ్తూ తన భార్య లారాని హక్ చేసుకుని బ్యాక్ సైడ్ టచ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక పక్క నుంచి ఇదంతా మన వజ్రమైన శాండ్రో చూసి గుటకలేస్తూ ఉంటాడు. ఇక తర్వాత సీన్ లో శాండ్రో లారాని బీచ్ కి తీసుకువెళ్తాడు. ఆ బీచ్ లో ఉన్న బాయ్స్ అందరూ లారాని తినేసిలాగా చూస్తూ ఉంటారు. అయితే మన శాండ్రో మాత్రం అదే విధంగా తన వదినైన లారా ఇంకా చూస్తూనే ఉంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి శాండ్రో ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ వదిన్ని కొద్దిగా తేడాగానే చూస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి శాండ్రో వాళ్ళ ఫ్రెండ్. అయితే ఆ అమ్మాయి శాండ్రో దగ్గరికి వచ్చి మనమిద్దరం స్విమ్మింగ్ చేద్దాం రా అని అడుగుతుంది. కానీ శాండ్రో లారా మోహంలో పడ్డారు కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అని వాళ్ళందరినీ పంపించేస్తాడు. అప్పుడే లారా శాండ్రోతో ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అని అడిగితేని కాదు కాదు, ఆమె నా ఫ్రెండ్ మాత్రమే, నాకు ఎటువంటి గర్ల్ ఫ్రెండ్స్ లేడు అని చెప్తాడు. ఇక అదే రోజు నైట్ ఈ కోహినూరు వజ్రమైన శాండ్రో గాడు ఆ బీచ్ లో ఉన్న క్యాబిన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్లి ఆ క్యాబిన్ లో ఇద్దరు కప్పులు చిలకొట్లు కొట్టుకుంటూ ఉంటే ఈ శాండ్రో గాడు ఆ క్యాబిన్ లోకి ఒక పిల్లిని వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అదే రోజు నైట్ శాండ్రో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఎందుకు అంటే శాండ్రో వాళ్ళ నానే శాండ్రోని వాళ్ళ వదినకి తోడుగా బీచ్ కి వెళ్ళమని పంపిస్తాడు. అందుకు బదులుగా శాండ్రో గాడు కొద్దిగా డబ్బులు అడుగుతాడు. ఒకవైపు నుంచి ఇదంతా లారా వింటుంది. ఇక తర్వాత రోజు కూడా నిన్నట్లాగే శాండ్రో లారా బీచ్ కి వెళ్తారు. అయితే ఆ ప్లేస్ కి శాండ్రో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పద ఆడుకుందాం అని అంటారు. అప్పుడు శాండ్రో మీరు వెళ్ళిపోండి, నేను ఎక్కడే ఉంటాను అని వాళ్ళందరినీ పంపించేస్తాడు. అప్పుడు లారా నువ్వు వెళ్ళి ఆడుకో, నువ్వు నా దగ్గర ఏమి ఉండాల్సిన అవసరం లేదు అని అంటే శాండ్రో కూడా సరే అని వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటాకి వెళ్తాడు. ఇక అదే రోజు పని కోసం బయటికి వెళ్లిన రేంజో కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే రేంజో లారాని పట్టుకుని వెళ్లేటప్పుడు ఎలాగైతే పిసికేశాడో వచ్చినప్పుడు కూడా అలాగే పిసికేస్తాడు. ఒకవైపు నుంచి ఇదంతా ఈ శాండ్రో గారు చూసి సేమ్ రియాక్షన్ ఇస్తాడు. ఇక అదే రోజు నైట్ లారా రేంజో వీళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ లో చిలక్కొట్టులు కొట్టుకుంటూ ఉంటే ఒకవైపు నుంచి మన శాండ్రో గాడు గోడకి చెవ్వెట్టేసి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ చాలా అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒకవైపు నుంచి మన శాండ్రో గాడు అవన్నీ వింటూ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు రేంజో ఎప్పట్లాగే పనికి వెళ్ళిపోతాడు. ఇంకైతే అప్పటి నుంచి మన శాండ్రో గాడు లారాని ఇంకా దారుణంగా చూస్తూ ఉంటాడు. అయితే అలాగా ప్రతిరోజు శాండ్రో లారాని బీచ్ కి తీసుకువెళ్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ ప్రతిరోజు ట్రావెల్ అవుతూ లారా శాండ్రోకి చాలా క్లోజ్ అయిపోతుంది. శాండ్రో కూడా లారాతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే బీచ్ లో లారా శాండ్రోకి సన్ స్క్రీన్ ఇచ్చి నాకు రాయని అంటుంది. మన శాండ్రో గారు కూడా చాలా ఆనందపడిపోతూ క్రీమ్ రాస్తాడు. ఇలాగా చాలా రోజులు గడిచిపోతాయి. అయితే ఒక రోజు లారా శాండ్రోతో నువ్వు నా డ్రెస్ వేసుకో, నా డ్రెస్ వేసుకుంటే నువ్వు ఎలా ఉంటావో చూస్తానని అంటుంది. మన శాండ్రో కూడా ఇంకా లారా చెప్పినట్టు తన డ్రెస్ ని వేసుకుంటాడు. అయితే శాండ్రో ఆ లేడీ డ్రెస్ వేసుకోగానే బయట నుంచి వాళ్ళ నాన్న శాండ్రోని చూసేస్తాడు. అయితే వాళ్ళ నాన్న శాండ్రోని చూసి షాక్ అయిపోతాడు. వాళ్ళ నాన్న అనుకుంటాడు నా కొడుకు మామూలు చెక్క కాదు, గంధపు చెక్క, ఇన్నాళ్ళు నాకు తెలియదు అని వాళ్ళ నాన్న అనుకుంటాడు. ఇక తర్వాత రోజు ఎప్పట్లాగే శాండ్రో లారాని తీసుకుని బీచ్ కి వెళ్తాడు. అయితే అక్కడున్న రూమ్ లోని లారా శాండ్రో ముందే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఇక ఈ సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతుంది లారా శాండ్రోతో చాలా క్లోజ్ అయిపోయింది అని. ఇక తర్వాత సీన్ లో లారా శాండ్రో బోటు మీద
సముద్రం మధ్యలోకి వెళ్తారు. అయితే ఆ ప్లేస్ లో వీళ్ళిద్దరే ఉంటారు. మన శాంట్రో గాడు లారాని ఏదన్నా చేసేద్దాం అన్న ఫీలింగ్ లో ఉంటాడు గాని ఆ టైంలోని మనోడికి రేంజో గుర్తొచ్చి ఇక ఏమీ చేయకుండా సైలెంట్ అయిపోతాడు. ఇక తర్వాత రోజు రేంజో ఇంటికి వస్తాడు. అయితే రేంజో లారా తన రూమ్ లోని చిలగొట్టులు కొట్టుకుంటూ అంతకు ముందు కన్నా గాని ఇప్పుడు ఇంకా రొమాంటిక్ గా చాలా అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒకవైపు మనోడు వాళ్ళు మాట్లాడుకుండే మాటలన్నీ వింటాడు. రేంజో లారాతోని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే లారా కూడా ఆ మాటల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు రేంజో ఎప్పట్లాగే తన పనికి వెళ్ళిపోతాడు. అయితే శాండ్రో మాత్రం లారాతోని కొద్దిగా వేరే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తన బిహేవియర్ చూసి లారా కూడా ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే ఆ రోజు బీచ్ లోని లారా డ్రెస్ చేంజ్ చేసుకునే సమయంలోని శాండ్రోని బయటికి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు శాండ్రో నేను బయటికి వెళ్ళను, నేను వెనక్కి తిరిగి నుంచుంటాను అని అలాగే లారా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. లారాకి కోపం వచ్చి శాండ్రో చెంప వాంచేస్తుంది. అప్పుడు శాండ్రో ఎందుకు నువ్వు కొట్టావో, నన్ను నైట్ నువ్వు అన్నయ్య కూడా ఇలాగే చేశారు కదా, అప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు కదా అని లారాతో అంటని నేను మీ అన్నయ్య ఆట ఆడుకున్నాం, నువ్వు అనుకుండేది కాదు అని లారా అంటుంది. అయితే శాండ్రోకి డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సేమ్ లారా దగ్గర బిహేవ్ చేసినట్టే చేస్తాడు. అప్పుడు శాండ్రో వాళ్ళ ఫ్రెండ్ లాగి చెంప మీద ఒక్క దెబ్బనేస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం రేంజో శాండ్రోకి ఫోన్ చేసి నేను ఈ రోజు ఇంటికి రావటం లేదు, ఈ విషయం మీ వదినికి చెప్పు అని అంటే శాండ్రో వెళ్ళి ఆ విషయాన్ని తన వదినికి చెప్తాడు. అయితే లారా మాత్రం చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే లారా చాలా అందంగా రెడీ అయ్యి రేంజో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఇంటికి రారా అని చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అయితే అప్పుడే శాండ్రో పద మన ఇద్దరం కలిసి పార్టీకి వెళ్దామని అంటాడు. ఇక లారా కూడా ఎలాగో మా హస్బెండ్ రాడు కదా అని పార్టీకి వెళ్తుంది. అసలు ఈ రోజు రేంజో ఇంటికి ఎందుకు రాలేదు అంటే రేంజోకి ఇంకో అమ్మాయితో అఫైర్ ఉంటుంది. అక్కడ చిలకొట్టుడు కొట్టడం కోసం ఈ ఇంటికి రాలేదు. అయితే ఒకవైపు శాండ్రో లారా పార్టీకి వెళ్తారు. అక్కడ లారా వేరే అబ్బాయితో డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి మన శాండ్రో అసలు తట్టుకోలేకపోతాడు. అలాగే ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా లారాని చూస్తూ చాలా అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కూడా మన శాండ్రో చూసి తనకి చాలా కోపం వచ్చేస్తాం వలన లారాని తీసుకుని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత లారా ఎందుకు నువ్వు పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేసావని శాండ్రోని అడిగితే పార్టీలో నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, అక్కడ వాళ్ళందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, అందుకే నేను బయటికి తీసుకొచ్చేసాను అని శాండ్రో అంటంతో లారా అదంతా విని చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అయ్యి అలాగే శాండ్రోకి నేను అంటే ఇష్టము అని తెలుసుకుని తన దగ్గరికి వెళ్లి తనకు ఒక ముద్దునిచ్చేస్తుంది. కానీ ఇంకా అడ్వాన్స్ అయ్యేలోపే లారాకి ఇది తప్పు అని తెలుసుకుని ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ శాండ్రో వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి నేను నీ పిల్లాన్ని ముద్దు పెట్టుకున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే రేంజో మాత్రం ఈ పిల్ల పొకొడిగాడేంటి ఓవర్ గా మాట్లాడుతున్నాడు, నాతో జోక్ చేస్తున్నాడు ఏంటి అని ఫోన్ పెట్టు నిద్ర వస్తుంది అని పెద్దగా పట్టించుకోకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇక తర్వాత రోజు మార్నింగ్ లారా శాండ్రో దగ్గరికి వెళ్ళి నైట్ నేను ఫుల్ గా తాగేసినందువల్ల నేనేం చేశానో నాకు తెలియదు, నైట్ ఏం జరిగింది అని ఏమీ తెలియదానిలాగా అడుగుతుంది. అలాగే లారా రూమ్ లోని వాళ్ళ హస్బెండ్ ఈమె చేసే చిలక్కొట్టుడు సౌండ్ పక్క రూమ్ లో ఉన్న శాండ్రో రూమ్ లోకి వినపడుతుందో లేదో కూడా చెక్ చేస్తుంది. అయితే ఆ వాయిస్ వినపడదు. ఇక తర్వాత సీన్ లో శాండ్రో వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక పబ్కి వెళ్లి అక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే లారా శాండ్రో వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఉండగా లారా అంటుంది నేను నీ రూమ్ లోకి వెళ్లి సౌండ్ వస్తుందో లేదో చెక్ చేశాను, ఎటువంటి సౌండ్ రావట్లేదు అని లారా అంటేని శాండ్రో మాత్రం నువ్వు సరిగ్గా వినలేదు, జాస పెట్టి వింటే నా రూమ్ లోకి నీ సౌండ్ వినపడుతుంది అని శాండ్రో అని వాళ్ళ అన్నయ్య ఎలాగైతే లారాని టచ్ చేస్తాడో అదే విధంగా శాండ్రో కూడా టచ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సిచ్యువేషన్ లో లారా కూడా శాండ్రోని ఏమీ అనదు. అయితే తర్వాత రోజు లారా శాండ్రో సినిమాకి వెళ్తాడు. అక్కడ కూడా శాండ్రో లారాని టచ్ చేస్తూ ఉంటాడు. అయితే లారా స్టార్టింగ్ లో ఈడెందుకు ఇలా టచ్ చేస్తున్నాడు అని తనను దూరం పెట్టినా గాని కొద్ది సమయం తర్వాత తన కూడా ఓకే అన్నట్టే ప్రవర్తిస్తుంది. అయితే ఒక 2 రోజుల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శాండ్రో ఒక పటాపట్ బుక్ చదువుతూ ఉంటాడు. అయితే లారా అక్కడికి వచ్చి ఆ బుక్ లాక్కుండే ప్రయత్నం చేస్తుంది.
అయితే శాండ్రో మాత్రం లారాని టచ్ చేస్తూ ఉంటాడు. అలాగే లారా స్టార్టింగ్ లోని ఇది తప్పు వద్దు అని చెప్తూనే శాండ్రోకి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ దగ్గరికి వచ్చిన సమయంలో బయట రేంజో సప్పుడు వినపడుతుంది. వీళ్ళిద్దరూ రేంజో వస్తున్నాడు అని దూరంగా వెళ్ళిపోతారు. అయితే అదే రోజు నైట్ రేంజో లారా చిలక్కుట్టుడు కొడుతూ ఉండగా పక్క రూమ్ లో ఉన్న మన శాండ్రో తన వీణని ఆపుకోలేక డైరెక్ట్ గా వీళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి తొంగి చూస్తూ ఉంటాడు. అయితే శాండ్రో చూస్తున్నాడు అన్న విషయం లారాకి తెలుసు. కానీ ఒకవైపు శాండ్రో లోపల జరుగుతున్న దృశ్యాలన్నీ చూసి తన బాధని ఆపుకోలేక బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలాగే తర్వాత రోజు అయిపోతుంది. తర్వాత రోజు శాండ్రో ఇంట్లో లేడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లారా శాండ్రో ఎక్కడికి వెళ్ళిపోయాడా అని కంగారుగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగి బీచ్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే శాండ్రో అక్కడ ఉన్న క్యాబిన్ లో పడుకున్నాడు అన్న విషయం లారాకి తెలుస్తుంది. అయితే లారా డైరెక్ట్ గా ఆ క్యాబిన్ లోకి వెళ్ళిపోతుంది. లోపల వీళ్ళిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు సారీ చెప్పుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అదే క్యాబిన్ లో చిలకొట్టులు కొట్టేసుకుంటారు. అయితే కొద్ది సమయం తర్వాత ఆ క్యాబిన్ దగ్గరికి శాండ్రో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తాడు. అయితే లోపల ఉన్న లారా ఇప్పుడే నేను శాండ్రోకి నచ్చ చెప్పాను అని చెప్పి తను కూడా బయటకు వచ్చేస్తుంది. కొద్ది సమయం తర్వాత శాండ్రో కూడా బయటికి వస్తాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంకెప్పుడు నువ్వు ఇలా ఇల్లును వదిలేసి వెళ్ళకు అని చెప్తారు. ఇక తర్వాత సీన్ లో వీళ్ళందరూ పబ్ లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే పార్టీలో మన శాండ్రో లారా చాలా క్లోజ్ గా నడుచుకుంటూ ఉంటారు. ఒకవైపు మన దొండకాయ శాండ్రో గారు కూడా ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.